ఈ చెట్టు కొమ్మ యాక్చువల్గా ఒక రెస్టారెంట్లో కొట్టేసినాం అనమాట. సో ఏ రెస్టారెంట్ అంటే మేము యాక్చువల్గా అరుణాచలంకి పోయేటప్పుడు ఒక రెస్టారెంట్లో కనిపించింది ఈ చెట్టు. సో ఇది అంటే అంతకన్నా ముందు ఒక 2 months ఉంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ దిస్ ప్లాంట్. అసలు ఎక్కడైనా దొరికితే పెడదాము, మంచి ఫ్లవర్స్ వస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి తీసుకుందామని చెప్పి చూస్తే అసలు ఏడ దొరకలే. లక్కీగా అరుణాచలం పోయేటప్పుడు కనిపించింది అనమాట. ఇమీడియట్గా తీసుకొని కార్ డాష్ బోర్డ్లో పెడితే మొత్తం అరుణాచలం అంతా 4 రోజులు తిరిగింది గైస్ ఈ చెట్టు. ఇంటికి తెచ్చే వరకు చచ్చిపోతుందేమో అని అనుకున్నా. అంటే మొత్తం ఇట్లా ష్రింక్ అయిపోయింది అనమాట. కానీ వాటర్లో పెట్టేసి ఒక 24 hours ఉంచగానే మంచిగా లీవ్స్ అన్ని ఇట్లా ఓపెన్ అయిపోయినాయి అనమాట. తర్వాత సాయిల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అసలు అంటే స్టెమ్ములు పెరుగుతలేవు, లీవ్స్ పెరుగుతలేవు, ఒక్క ఫ్లవర్ కూడా వస్తలేదు అనమాట. అట్ ద సేమ్ టైం చచ్చిపోతలేదు కూడా, బతికే ఉంటుంది. అంటే తర్వాత ఇక రియలైజేషన్ చేయించినాం అనమాట ఆ చెట్టుకి, నువ్వు ఇట్లా అయితే నడవదు, నేను చాలా దూరం నుంచి తీసుకొచ్చినాం, మంచిగా ఫ్లవర్స్ ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి దాని బర్త్ని దానికి రియలైజ్ చేపిస్తే అండ్ దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసినాం వేరే పాట్లకి. అలోవేరాలో ఇట్లా కొంచెం అంతా ముంచి వేరే పాట్లకు పెట్టగానే చూడండి ఎంత మంచిగా ఇస్తుందో. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే ఇక విడిగా రెచ్చిపోతుంది అనమాట ఒక రేంజ్లో. అండ్ ఈ బడ్స్ కూడా మంచిగా పెరుగుతున్నాయి. అండ్ ఈజీ టు గ్రో ప్లాంట్ ఇది. దీంట్లో కలర్స్ కూడా ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ గైస్. దీంట్లో రెడ్, వైట్ కూడా ఉంటాయి, చూడాలి.